శ్రీమాత్రే నమ. ధనుసు రాశి వారికి గురువు అత్యంత బలంగా ఉన్నప్పటికీ గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడు ఉండడం జరుగుతుంది. అది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, అంటే గురువు యొక్క రాశిలో శని భగవానుడు ఉండడం వల్ల గురువు కూడా శని ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతుంది. అష్టమ శని, అష్టమంలో గురువు ఉండడం వల్ల అష్టమ శని ప్రభావం కూడా ఉంది మన ధనుసు రాశి వారి మీద. దానివల్ల చేపట్టిన పనులు చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టడం, ఆగిపోవడం, నష్టపోవడం. దానివల్ల ఎవరి కొరకు మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ నుంచే విమర్శలు, మనసుకి కష్టం కలిగించడం. అంటే అర్ధాష్టమ శని అంటే హృదయాన్ని ముళ్ళుతో కూర్చున్నట్టు మాట, అంత బాధ కలుగుతూ ఉంటుంది జాతకుడికి. సో అటువంటి ఇబ్బంది, ఈ స్థాయి ఏదన్నా వచ్చు, బాధపడేవాడిని బట్టి ఉంటుంది. ఒకడు 100 రూపాయలు పోయినా బాధపడుతుంటాడు, ఒకడు పరీక్షలో సబ్జెక్టు పోయినా బాధపడుతుంటాడు, ఒకడు మొత్తం సబ్జెక్టులు పోయినా లెక్క చేయకుండా ఉండడు. ఈ విధంగా వాడు వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా తీవ్రమైన ఇబ్బందులు ఎవరికైతే మనసు కష్టం కలిగిస్తుంది, అవతల వారికి చిన్న సమస్యగానే కనబడచ్చు, అనుభవించేవాడు పెద్ద సమస్యగా ఉంటుంది. అటువంటి వాళ్ళు మరి ఏదైనా ఎస్పెషల్లీ గురువారం రోజు, ఎందుకంటే గురువు యొక్క రాశిలో శని భగవానుడు ఉన్నాడు. అంటే గురువారం రోజు గోశాలను దర్శించి, అంటే మామూలుగా ఏ గోవు కన్నా ఇవ్వచ్చు, కానీ ఒక గోశాల దాన్ని పోషించడం, అక్కడ కొంత ఒక పవిత్రమైన ప్రదేశం ఉంటుంది గోశాల అన్నప్పుడు. దర్శించి శుభ్రంగా తలకి స్నానం చేసి మంచి బట్టలు ధరించి సాంప్రదాయ దుస్తులతో అక్కడ మీ యొక్క వెయిట్ ఎంత ఉందో చూపించుకొని, అక్కడ తులాభారం అది ఉంటుంది చూపించుకొని, మరి అక్కడ ఈ తెలగపిండి అంటారు, అంటే నువ్వులు నూనె తీసిన తర్వాత ఆయిల్ కేక్ ఉంటుంది, అది ఎంత బరువు ఉందో చూసుకొని ముందుగానే దాన్ని పురమాయించుకొని ఒక 60 కేజీల, 80 కేజీల, 70 కేజీల. సాధారణంగా శనితో ఇబ్బంది పడేవాడు వెయిట్ తక్కువ ఉంటాడు కామన్గా. అది ఆ గోశాలలో డొనేట్ చేసి కనీసం ఒక 8 గోవులకైనా, మీరు నలుపు రంగు గోవులు ఉంటే శ్రేష్టం, వాటికి మీ చేతితో తినిపించి బ్రహ్మాండంగా చక్కగా పవిత్రంగా వాటికి నమస్కారం చేసుకొని వీలైనంత ఎక్కువసేపు ఆ గోశాలలో మీరు ఉండి అక్కడ వీలైతే భోజనం చేసి చక్కగా ఇంటికి వచ్చి మరి మీ యొక్క కార్యక్రమాలు చేపట్టుకొని వీలైతే ఏదన్నా పుణ్యనది స్నానం కూడా చేయడం వల్ల ముందు దీని నుంచి బయటపడతారు. తర్వాత అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఈ రెమెడీ మీరు కంప్లీట్గా ఇప్పుడు ఆచరించండి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ ది బెస్ట్ రెమెడీ అంటే శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నాడు ఎక్కడ, దశమ స్థానంలో. అంటే వృత్తి స్థానంలో శుక్రుడు బలహీనం ఉంటే పనికిరాని వాళ్ళతో మాట పడవలసి ఉంటుంది. మీరు మేలు చేసినా కూడా వాడి కీడు తలపెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల అపవాదులు వస్తుంటాయి. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే బంధువులతో ఇబ్బందులు, అవమానాలు, అనారోగ్య సమస్యలు. ఆ శుక్రగ్రహ అనుగ్రహం కొంతవరకు దీనివల్ల ఈ గోశాలలో చేసిన రెమెడీ వల్ల తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు రాశిలో శుక్రుడు వీక్ ఉన్నాడు కాబట్టి బుధవారం రోజు వినాయకుడి యొక్క ఆలయంలో మీరు జిలాబీ మీకు ఎంత వీలైతే అంత, ఒక 5 కేజీలు అనుకుందాం, ఒక 5 కేజీల బుధుడు సంఖ్య కాబట్టి ఆ బుధవారం రోజు విఘ్నేశ్వరుడు ఆలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయం, వెంకటేశ్వర ఏ ఆలయంలో అయినా స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సో మిగతా గ్రహాలు 2 గ్రహాలు అనుకూలిస్తే సరిపోద్దు. కుజుడు కూడా సప్తంలో కొంత ఇబ్బంది పెడుతుంటాడు, మిత్రుడైన లవ్ ఫెయిల్యూరు, ఇష్టమైన వారితో మాట పడడం. కాబట్టి మరి అదే బుధవారం, ఎందుకంటే బుధుడు రాశిలో ఉంది కాబట్టి బుధవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ మరి భక్తులకి, అంటే స్వామికి వడమాలు సమర్పించి భక్తులకి అది ప్రసాదంగా ఇవ్వడం వల్ల కానీ, లేదంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటికి భోజనానికి ఆహ్వానించి చక్కగా కందిపప్పు, నెయ్యి
సాంప్రదాయంగా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఏదైనా అంటే మీకన్నా చిన్నవాళ్ళు తమ్ముడు ఉంటే లేదంటే మీ ఫ్రెండ్ ఎవడన్నా చిన్నవాడు ఉంటే వాడికి చక్కగా ఈ భోజనం పెట్టి చక్కగా వాడికి ఎరుపు రంగు వస్త్రాలు జస్ట్ ఈ బహుమతిగా ఇవ్వడం వల్ల ఈ కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. చక్కగా మీరు మెయిన్ ఏంటంటే మాత్రం ధనుసు రాశి వారు కంపల్సరిగా శనికి పరిహారం చేసుకోవాల్సింది. అది మీ యొక్క దీన్ని బట్టి ఉంటుంది, అది మీ స్థాయిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా ఈ పరిహారం చేసుకోవాలి, శుక్రుడు కూడా పరిహారం చేసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా మీరు సపోర్ట్ చేస్తాయి. స్వస్తి.